అందరికీ నమస్కారం. నిన్న నేను రెడ్డిపల్లిలో ఒక సీసీ రోడ్ కోసము వీడియో పెట్టడం జరిగింది. దానికి ఈవినింగ్ నేను చూడలేదు. రెడ్డిపల్లిలో మైలారం జైపాల్ అనే క్యాండిడేటు ఏదేదో మాట్లాడడం జరిగింది. ఇప్పుడే చూసాను నేను మార్నింగు. నాకు టైం లేక వీళ్ళు రిప్లై చేయకపోవడం జరిగింది. అయితే జైపాల్ గారు నిన్న జైపాల్ తమ్ముడు నిన్న ఏదో వీడియో పెట్టే ఏదో చూయించుకోవాలని చూస్తున్నాము. బిడ్డ జాగ్రత్త, మాటలు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నేను నిన్న వీడియో పెట్టాను, నాకు అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫస్ట్ నుంచి హక్కు ఇచ్చిండు. నేను బాజాబ్తో వచ్చి ఆడ సీసీ రోడ్ పోయలేవా పోసినవా నువ్వు చూపెట్టుకోరా బై, దమ్ము ఉంటే నేను అప్లికేషన్ ఇచ్చిన. అది నీ అయ్యేది కాదు. నా వాళ్ళకి ఇస్తా, నా ఉంచుకున్న దానికి పోస్తా, లేకపోతే అది వేస్తానికి కాదు కదా. అది ప్రజల సొమ్ము. నువ్వు వేసినా అన్నావు కదా, ఎవరు వేసినావు అని సమాధానం చెప్తాడు. నువ్వెందుకురా బయట టెంప్ట్ అవుతున్నావు? ఎందుకు బయట అంతగానము ఆవశ్యము? వెయిట్ చేయి. అంతగానం ఎందుకు? టైం వస్తారా నాన్న? ఎందుకు అంతగానం ఆవశ్యం ఎందుకు పడుతున్నావు? దుంకుతున్నావు ఎందుకు? సరే నేను వేసాను, నీకేమైనా వల్గర్గా మాట్లాడలేదు కదా నన్ను ఎందుకు అంతగానం నిలుగుతున్నావు? నేను వేసినందుకు నువ్వు ఏం రిప్లై ఇవ్వాలి? సాయి కుమార్ గారు మరి నేను రోడ్ వేసినాం వస్తే నేను వచ్చి చెప్తారా భయ్? నేను ఏడికో బయట ఉండి చెప్పలేను కదరా. ఊళ్ళోకి వచ్చినా నువ్వు వేసిన సీసీ రోడ్ కాడికి వచ్చి ఏముందో చూసి చెప్పిన కదా నేను. మరి వేసిన అన్నప్పుడు ఏడేసినావు చూపెట్టి నేను వస్తాను. నేను ఊళ్ళో ఉన్నా కదరా భయ్, నేను ఏడికి పోలేను కదా. ఊళ్ళోకి వచ్చి చెప్పిన కదా నేను. నువ్వు వేయలేవనే నేను వచ్చి పెట్టినానడా. నువ్వు వేసినా అన్నావు, తప్పేం లేదు. ఇంకా తర్వాత ఏమంటున్నావు? మగోనివి ఏదో మాట్లాడినావు కదరా. నా మగతనం నువ్వేం చూస్తావురా? నేను మగోనని తెలుసు నాకు. ఆ ఊర్లందరికీ చెప్తారు. నా ఎవరైనా అడుగు, కాదు డౌట్ ఏమన్నా ఉన్నదనుకో వచ్చి చూస్తా అంటే చూడు, ఎప్పుడన్నా చూపిస్తా. డౌట్ ఏమైనా ఉందా నీకేమన్నా? నేను మగోనని అందరికీ తెలుసు. ఏమైనా డౌట్ ఉంటే చూడరా భయ్, చూపిస్తా. ఏమైనా ఉంటే ఎప్పుడు ఇస్తావు టైము? ఇంకోటి అందులో వల్గర్గా ఏదేదో అగావు శాతం మాట్లాడుతున్నావు. బిడ్డ గుర్తుండుకో, నా గురించి అడుగు, చెప్తారు పోయానన్నా. మితిమీరి మాట్లాడకు. నువ్వు అడగడం తప్పులేదు, నువ్వు ప్రశ్నించడం తప్పులేదు. కానీ మితిమీరి మాట్లాడితే ఏం చేతులు కట్టుకొని ఎవరు సాయి కుమార్ గురించి తెలుసుకొని మాట్లాడు. అగావ శాతాలు మాట్లాడితే ఎవడమి ఉన్నదాన్ని భయపడేటోడు ఎవరు లేడుడా. బిడ్డ జాగ్రత్తగా ఉండు, అట్లేం ఆలోచన చేయకు. టైం రిప్లై ఇస్తా. నీకు ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అంతా అప్పుడే అయిపోయిందా నాన్న? ఇంకా ఉంది నాన్న, ఎందుకు అంతగానం? నువ్వు నా చేసిన పనుల గురించి మీరేం బీకిరా? 20 ఏళ్ళ ఉంది మీరే చేస్తారు కదా. మీరేం మార్చిర్రు? ఊరును తాగుబోతున్న ఊరును చేసిర్రా? ఏం మార్చిర్రా? ఏడేమైనా పెద్ద డెవలప్మెంట్ వచ్చిన ఒక చదువుకున్న విద్యార్థులు ఉండరు, ఆ కాలు కాంపౌండ్ చేసిర్రు ఊరిని, అంతే. ఏం మార్చిర్రు? నాకు చెప్పుండ్రా. ఉన్న సొమ్మంతా తీసుకుంటే దోసుక తిండ్రు. అదారా 10 లక్షల సీసీ రోడ్ వస్తే 2 లక్షల సీసీ రోడ్ వచ్చి మీ అయ్యే జాగిరని ఆడ ఇస్తారా? అది ప్రజల సొమ్ము, నీది కాదు, నాది కాదు. పోయి వర్క్ చెయ్యి, వద్దంటలేను కదా. నేను అప్లికేషన్ ఇస్తా, బరాబర్ ఇస్తా. ఇలాంటి చెంచగాళ్ళు 100 మంది వచ్చినా రాజకీయంలో దిగినప్పుడు అన్నిటికీ డిసైడ్ వచ్చిండ్రా ఇలాంటి చెంచగాళ్ళు ఉంటారని. నీ సాయి కాదు, నీతో మాట్లాడే సాయి నాకు లేదు. కానీ అయినా సరే, ఎందుకంటే నువ్వేదో తీసిమార్కన్లకు పెట్టినావు కదా వీడియో పెడితే, అది ఏమనుకుంటా అంటే ఏదో నువ్వు తీసిమార్కని అనుకున్నావు కదా. వెయిట్ చేయి. ఎందుకు నీకు ఈ రిప్లై, నీకు సమాధానం ఇస్తా. కానీ ఎందుకు ఆవేశపడి రాజు, నాకు ఓపిక ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎందుకంటే సైలెన్స్ ఉండడం. మా వాళ్ళు అందరూ ఆవేశపడుతున్నారు. ఎందుకు మళ్ళీ నిన్ను మళ్ళీ అది అని మా వాళ్ళకి అందరికీ ఎందుకు చెప్పినా. ఎందుకంటే నువ్వేదో ఆవేశపడి తీసిమార్కన్లకు పెట్టేకల్లా నేను ఆవేశపడను కదా. టైం టైం డిసైడ్ చేస్తుంది. ఎందుకు అంతగా ఆవేశము? నువ్వు ఒకవేళ సీసీ రోడ్ వేసేది ఉంటే నేను అక్కడికి వచ్చి చెప్పినా. నేనేం బయట ఉండి చెప్పలేను కదా. ఏదో నేను చూడకూడదు కల్లా నీ సీసీ రోడ్ కొరకు వచ్చి చెప్పినా. నువ్వేం రిప్లై ఇవ్వాలి? వచ్చి ఏఈ గారికి నువ్వు నన్ను పిలిస్తే వచ్చి నేను ఏఈ గారి ముంగట వేసిరా వేయలేరా నీ సమాధానం చెప్తా. లేకపోతే నీకు దమ్ము గవర్నమెంట్ అన్నీ ఉన్నాయి కదా, మరి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు చేసేటోను అయితే నువ్వెందుకు వీడియోలు పెట్టి అలచలు చేసుకుంటున్నావు? నీ గవర్నమెంట్ ఉన్నది, నువ్వు అంతున్నావు, చేసుకొని దమ్ము ఉంటే. నేను పని చేసిన విషయము ఇంకోటి ఏం మాట్లాడినవరు నువ్వు ఫోన్లో ఏమంటున్నావు? ఏనో ముంచి సంపాదించాలని చెప్తున్నావు కదా. ఏది నీ అయ్యేదేమన్నా తిన్నానా నేనేమన్నా? అవురా? నీ అయ్యేదేమన్నా నువ్వు పెట్టినావా? నీదేమన్నా తిన్నానారా? సిన్సియర్గా రే కష్టపడి సంపాదించుకుంటున్నా, దాంట్లోకి 10 రూపాయలు సాయం చేస్తున్నా. నీ ఇలాంటి ఆడంగి వెధవలు, నీ చేతగా దద్దమ్మలకు భయపడేటోడు సాయి కుమార్ కాదు. సాయి కుమార్ గురించి జాగ్రత్త మాట్లాడు, నేర్చుకో ఫస్ట్. నీ వాయిస్ ఇక నేను ఇంతకుముందు ఇట్లా నువ్వు ఇంకోసారి లాస్ట్ టైం ఇట్లా పెట్టినావు, ఎందుకులే అని అనుకున్నా. నాకేం ఎంటిక అయ్యేది ఏం లేదు బిడ్డ. నీలాంటి ఎదవల్ని ఎంతమంది చూసుకుంటూ వస్తాను నేను రోడ్డు మీద? నేను చిన్నపడుతుంది కష్టపడే వచ్చిన, మా తాతలు సంపాదించింది ఏదో కాదురా ముండ నీలాగా. నేను కిందికి వచ్చిన, గ్రౌండ్ లెవెల్కి వచ్చిన, కష్టమేం తెలుసు. ఇంకొక మాట మాట్లాడినావు, నువ్వు 10 years ఏదో మాట్లాడినావు కదా. 10 ఏళ్ళ ఉంది ఏం బీకినావు అన్నావు కదా. 10 ఏళ్ళ నేను లేని రాయేదివా. నేను మీ దగ్గర 5 ఏళ్ళ కింద మీ దగ్గర ఉన్నారు కదరా. మీరు మోసం చేస్తే మీరు ఒక ఎదువా, మీకు 25 ఏళ్ళు మీకు నీలాగా దుంకినోనే నేను ఇట్లా గుర్తుపెట్టుకో. మీరు మోసం చేస్తే దాంట్లోకి ఒక వ్యక్తిగా బయటకు వచ్చి వీరుడిగా నిలబడ్డా.
రెడ్డిపల్లిలో మీ అన్యాయాలకు అక్రమాలకు ఒక్క ఇంటి రాజకీయం అవుతుందని నాకే కాదురా ఏదో నాకు రాజకీయం చేయాలని నీలాంటి వాళ్ళు ఇలవాడు అడుగు అది ఏం జరిగిందని తెలియకుండా ఏదో తీసుమారకల్లాగా చెంచగా 10,000 వరదెంగితే ఇంటికాడ కూర్చొని చెంచగిరి దందలు చేసే ఉండకొడుకు ఉల్లాగా మాట్లాడకండి. తెలుసుకో ఫస్ట్ ఏంది అనేది తెలుసుకో. అక్కడ ఎంత వస్తుంది ఏం పోతుంది అది నీ సొమ్ము మీ తాతల సొమ్ము అయితే మీరు ఖర్చు పెట్టుకోండి. నేను అడ్డం రావట్లేదు. మే జాయిర్ అయితే నేను అడ్డం వస్తలేను. బాగా చెప్తా ప్రజల సొమ్ము అది. ప్రజలు నేను ప్రతి పన్ను కడితే గవర్నమెంట్కి వచ్చే సొమ్ము అడుగుతున్నా. ఇక ఇంకో తీసుమార్గంలాగా ఏం బీకినావు అని మాట్లాడుతున్నావు. నేను ఏం బీకింది ఊరు ప్రజలు చెప్తారు. నువ్వేం నీకు తీసుమార్గానికి చెప్పని అవసరం లేదు. నేను రెడ్డిపల్లి కాడ తెలుసు సాయి కుమార్ ఏందో రెడ్డిపల్లికి అందరికీ తెలుసురా. నీకు చెప్పుకునే రిప్లై ఇచ్చే అవసరం నాకు లేదు. అందుకోసం చెప్తున్నాను. ఇంకొక విషయం చెప్పాను ఏమో అన్నావు నిన్న వీడియోలో. ఇక గవర్నమెంట్ గురించి మాట్లాడితే ఇట్లా సిగ్గుశరం నీకు. ఏం బీకి మీరు పెద్ద వచ్చింది కదా రెండు ఇంకా అరే ఇంకా వెయిట్ చేయి ఎందుకు రెండు ఇచ్చిన హామీలు ఫస్ట్ నెరవేర్చండి. ఎందుకు ఎంతగానో మొన్న దొంగ ఓటుతో గెలిచిరు. ఇక దానికి పెద్ద నిలుగుడు మీరే పెద్దగా శాత కాదు మీకు. మొత్తం ఇంకా యాడ్ చేసుకోండి. ఇంకా చుట్టాలి బిట్టాలి ఇంకేమైనా యాడ్ చేసుకోండి. ఇట్లా మీ మొగోళ్ళకి ఇలాబడి గెలిచినాం రా. మీలాగా దద్దమ్మలాక కాలు పట్టుకుంటా చెంచగరి చేసుకుంటా అవి చేస్తా. నా దొంగ హామీలు ఇవ్వలే. నేను ఇచ్చిన హామీలు ఇస్తా బాధ్యత చేస్తా. ఇళ్ళ పడిపోతే గల్లబట్టి అడుగుమని చెప్పిన. మీకు అంత దమ్ము లేదు మీకు ధైర్యం లేదు కదరా. ఆడంగేది వాళ్ళ అడుగుండి అట్లా పోయి అడుగుండి. ఏమేమి హామీలు ఇచ్చినా చేయండి. మరి ఇచ్చిన హామీలే దిక్కులేవు కదా. ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చి ఏమి హామీలు ఇచ్చారు ఏమి లేవారా అడుగు మరి పోయి. మేము ఇచ్చిన హామీలు చెప్పకుండా చేసినాం. మా కేసీఆర్ చేసిండు. నెక్స్ట్ మాదే వస్తుంది చేస్తాం. ఎందుకు అంతగానం బేటా అందుకు తమ్ముడు జైపాల్ గారు ఆవిషయం అంతగానం ఎందుకు అడిగే పద్ధతితో అడిగితే నేను సమాధానం చెప్తా చేస్తా. నువ్వేదో భయపడి ఏదో అన్నావు కదా లాస్ట్లో ఏదో డైలాగ్ కొట్టినావు కదా సినిమా డైలాగులు. బిడ్డ ఏమి భయపడతాను అనుకుంటామేమో. అన్నిటికీ డేర్ చేసి అన్నిటికీ ఉన్నా ఏమో టార్గెట్ టచ్ చేస్తుర్రా సాయికుమార్ని టచ్ చేస్తుర్రా బిడ్డ. నలుగులకి నెత్తుకొస్తా బిడ్డ. నేను ఏమనుకుంటున్నావు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు నీ మీద నాకు ఇలా ఎందుకంటే నువ్వు ఇంకోటి రే నేర్చుకోండి ఫస్ట్. రెడ్డిపల్లి కాడ ఫస్ట్ ప్రజలు మారాలి. ఇంకోటి ఏంటంటే మేము లీడర్లను కొట్టుకుంటాం సస్తం ఏదైనా కానీ నీకు అవసరం లేని విషయం అది. రోడ్ వేసినా వాళ్ళకి అడుగుతా. నీ సమాధానం అడుగుతారా. నీ డబ్బు కాదని కాదు అది. నేను బాధ్యత అడిగే హక్కు నాకు ఉంది కాబట్టి అడుగుతా బాధ్యత. నేను నీకెందుకు రా పేను అంతగానం ఎందుకురా నీకు అంతగానం దుంకుతున్నావు. నువ్వు పొలిటికల్ లీడర్ వారను. నేను లీడర్ ఆయనకు అడుగుతా. ఓ వ్యక్తి ఎవరు సర్పంచ్ గారు ఉన్నారు. సర్పంచ్ గారు ఏం చేస్తారు ఆయనకు అడుగుతా ఆయనకు చేస్తా. ఆయన రిప్లై ఇస్తాడు. ఏమైనా ఉంటే నాకు అడుగుతాడు ఎందుకు పెట్టినామని. ఆయనకి చెప్తున్నా అరే ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేసుకోమను. అరే 20 ఏళ్ళ ఓటు వేయకపోతే కరెంటు వీకేసుడు లేకపోతే భూములు దున్నుడు ఈ చిల్లర రాజకీయాలు మేము చేయలేం రా. మీరు చేస్తే మీ రాజకీయం మేము పెట్టలేము కదా. మీరే కదా ఫస్ట్ ఉన్నది ముందు. మీరు స్టార్ట్ చేస్తే దానికి రిప్లై ఎవడు మీరు ముందు గెలిస్తేనే ఎవడైనా గెలుపుతాడు. సరే ఎందుకు బిడ్డ అంతగానం ఎందుకు అవసరం ఎందుకు. సరే నేను ఏమంటలేను కదా. సరే టైం డిసైడ్ చేస్తే వెయిట్ చేయి. ఎందుకు అంతగానం దుంకుతున్నావు. నువ్వు ఇచ్చిన అన్ని మాటలకు అన్ని వీడియో పెట్టుకో దగ్గర పెట్టుకో. నీకు సమాధానం ఇస్తా. ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంతగానం. ఏమన్నావు కదా టచ్ చేస్తుడు సాయికుమార్ టచ్ చేస్తుడు ఒకసారి టచ్ చేయరా. టచ్ చేస్తే చెప్తాను నేను ఏందో. ఇళ్ళకంగా పండుగ అవుతుందా బిడ్డ. నీలాంటి ఏదో ఇప్పుడు నేను ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఇట్లా విట్టావు. ఒకసారి నేను సర్పంచ్ మీద అప్లికేషన్ పెడుతున్నావు అప్పుడు ఇట్లా మాట్లాడినావు. కానీ ఎందుకు మాట్లాడద్దు అంటే ఎందుకు నువ్వు అవసరం లేని విషయాలకు గొడవ రెచ్చగొడుతావు. నువ్వు ఎందుకు బలవుతావని నేను ఇలాంటి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఏంటంటే నేను ఎంతసేపు 5 నిమిషాలు గొడవలు పెట్టాలంటే నేను గొడవ ఉంటే ఎవర్రా మధ్యలో ఖరాబ్ అయితే మీ ల్యాన్స్ ఉంటారా. అందుకోసం నేను నా ఓపికకు ఎందుకంటే నేను కొట్లాడితే ఎందుకంటే మీ ఎన్నుకున్న ఖరాబ్ అవుతారు. అది కాదు కదా నా గుణము. నాకు ఓపిక ఉంది చేస్తా. నేను ఎవరి మీద చిల్లరగాల మీద నేను యుద్ధం చేయను. అది నా సాయి కాదు. నీలాంటి వ్యక్తుల మీద నేను యుద్ధం చేసే నా సాయి కాదు. నేను ఎవరి మీద చేస్తా నాలాగా ఢీ కొనే వ్యక్తితో చేస్తే ఒక పద్ధతి బాగుంటుందిరా. నీ చిల్లరగాలతో నేను చేయలేను కదా బిడ్డ. మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. మాట్లాడడం నేర్చుకున్న తర్వాత నేను ఏం భయపడతలేను. నువ్వేమన్నావు కదా ఏముంది ఎప్పుడు ఎనీ టైం నేను రెడ్డిపల్లికానే కొట్టినా నన్ను ఉప్పర్ సంగమ కొడుకును సాయికుమార్ నా పేరు. ఏం భయపడేది ఏం లేదు. ఎనీ టైం నేను ఎప్పుడు అంటే అప్పుడు నేను అన్నిటికీ రెడీ ఉన్నా. అట్లేమి నువ్వు ఏదో చిల్లరగా భయపెట్టిస్తే చూసుకుందామంటే ఏం ఏడో చూసుకో. నేను ఎనీ టైం 24/7 నీకు ఎప్పుడు అంటే అప్పుడు చూపిస్తాను. నేను ఎందుకు చూపిస్తాను టచ్ చేసి చూపిస్తాను బిడ్డ నీకు. ఇప్పటిదాకా అన్నావు కదా ఇప్పటిది అరే ఇప్పటిదాకా నేను 10% రాజకీయం చేసిన. ఇప్పటిదాకా 10% చేసిన గుర్తుపెట్టుకో. సాయికుమార్ ఫుల్ఫిల్గా చేయలేడు. ఫుల్ఫిల్గా చేస్తే ఎట్లుంటో చూపిస్తా. అప్కమింగ్ వస్తా. ఇంకా 2 ఏళ్ళు జర వెయిట్ చేయి. వస్తా జర టైంలో త్వరలో మొత్తం రెడ్డిపల్లికి అని ఉంటా. రెడ్డిపల్లికి చూపిస్తా. దిగినా కదా ఎందుకు ఆవేశం ఎందుకు. అప్పుడు మధ్యలో బంద్ చేస్తే నేను ఇట్లా మొగోని కాదు కదా. చూపిస్తా. టైం వేకెంట్ చేయి రైట్. మళ్ళీ అదే నువ్వు ఇంకోటి ఏంటంటే మళ్ళీ పెట్టగానే మళ్ళీ ఒక వీడియో పెట్టి మళ్ళీ నాకు టైం లేదు. ఎందుకంటే నువ్వు ఏదో పెట్టిన కొద్ది మళ్ళీ నేను వీడియోలు పెట్టి ఏదో అలచలు చేసే నాకు ఆలోచన లేదు. ఎందుకంటే నీకు చెప్తున్నా మాటలు మంచిగా మాట్లాడు. నేను ఇట్లా మాట్లాడాలనుకుంటే ఏదైనా మాట్లాడతా. మాటలు జాగ్రత్తగా మాట్లాడి. నువ్వు అడిగిన దానికి నీ సమాధానం చెప్పకపోతే నాకు అడగను. నేను పిలిస్తే నేను వస్తుంటే మాట్లాడుతుంటే నువ్వు ఏడో వచ్చి నువ్వు చెప్పు. దానికి నువ్వు వచ్చినావా నువ్వు వస్తే నాకు అడగనుంటి.
జాగ్రత్త బిడ్డ.